హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీస్‌మెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ నుంచి రిలీజ్ అయిన డీసీసీబీ బ్యాంక్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. డీసీసీబీ బ్యాంక్ అంటే ప్రతి డిస్ట్రిక్ట్‌లో ఉండే ఆ స్టేట్‌కి సంబంధించిన బ్యాంకు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అనుకుంటే హైదరాబాద్ సహకార బ్యాంక్ అని, తెలంగాణ సహకార బ్యాంక్ అని, ఏదైనా డిస్ట్రిక్ట్ ఉంటే మెదక్ సహకార బ్యాంక్ అని ఇలా ఉండడం మీరు చూసుంటారు. ఏ స్టేట్ రిలీజ్ చేస్తదో డిస్ట్రిక్ట్ వైస్ వేకెన్సీస్ ఇందులో రిలీజ్ చేస్తది. ఆ డిస్ట్రిక్ట్‌లో అవైలబుల్ ఉన్నాయో అందులో ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా ఏమైనా ఉంటే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. అందులోనే మన పర్మనెంట్ పోస్టింగ్ ఉండే అవకాశం ఉంది. మొదటగా మనం చూసుకున్నట్టయితే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ 18 అక్టోబర్ 2025 నుంచి స్టార్ట్. డిసెంబర్‌లో ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. డేట్స్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. నెక్స్ట్ దీని పే స్కేల్ చూసుకున్నట్టయితే పే స్కేల్ దీని ప్రెజెంట్ 24,050 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతది. 3 ఇయర్స్‌కి ఇంక్రిమెంట్ ఎలా ఉంటది, దాని తర్వాత 3 ఇయర్స్‌కి ఎలా ఉంటదని ఇందులో స్పెషల్‌గా ఇచ్చారు. స్టార్టింగ్ దీని బేసిక్ సాలరీ 24,050 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతది. ఏజ్ రిలాక్సేషన్ అన్ని బ్యాంకులో ఉన్నట్టే ఈ బ్యాంకులో కూడా సేమ్ ఎక్స్ సర్వీస్‌మెన్ కోసం ఏజ్ రిలాక్సేషన్ ఉంది. టోటల్ ఏజ్ 50 ఇయర్స్ దాటకూడదు. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్ ప్లస్ జేడీసీ అని ఉండాలి. లేకుంటే ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. సిలబస్ చూసుకున్నట్టయితే మనం ప్రతి బ్యాంకులో ఉన్న విధంగానే ఇందులో సింగిల్ ఎగ్జామ్ ఉంటదండి. సింగిల్ ఎగ్జామ్‌లో జనరల్ అవేర్‌నెస్, బ్యాంకుకి సంబంధించినవి ప్లస్ కరెంట్ అఫైర్స్ ఇవి 2 కలిపి ఉంటాయి. అలాగే ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ టోటల్ 160 మార్క్స్‌కి ఉంటాయి. ఆర్ 120 మినిట్స్‌కు ఎగ్జామ్ ఉంటది. ఇందులో తెలంగాణలో ఓన్లీ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్. ఇందులో 6 జిల్లాలలో మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ 6 జిల్లాలకెళ్ళి 2 జిల్లాలలో మన తెలంగాణకు సంబంధించిన ఎక్స్ సర్వీస్‌మెన్‌కు కోటా లేదు. 6 జిల్లాలకెళ్ళి ఓన్లీ 4 జిల్లాలోనే ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా ఉంది. అవేంటివో ఇప్పుడు చూసుకుందాం. మొదటగా హైదరాబాద్ చూసుకుంటే ఇందులో మనకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ 2 వేకెన్సీస్ ఇచ్చారు. టోటల్ 32 అయితే అందులో 2 ఎక్స్ సర్వీస్‌మెన్ కోటాకి ఇచ్చారు. హైదరాబాద్‌లో సెటిల్ అయ్యి ఉండి లోకల్ ఉన్న వాళ్ళైతే ఇది చేయడం చాలా బెటర్ జాబ్. నెక్స్ట్ కరీంనగర్ డిస్ట్రిక్ట్‌కి వస్తే కరీంనగర్ డిస్ట్రిక్ట్‌లో వేకెన్సీస్ ఏం లేదు. ఎక్స్ సర్వీస్‌మెన్ కోటాకు వేకెన్సీస్ నిల్. ఇక్కడ ఎవరు అప్లై చేయలేరు. నెక్స్ట్ ఖమ్మం. అన్నింటికైనా ఖమ్మంలో ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి 4. ఖమ్మంలో 4 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత చూసుకుంటే మెదక్ డిస్ట్రిక్ట్‌లో సింగిల్ 1 వేకెన్సీస్ ఎక్స్ సర్వీస్‌మెన్ కోసం ఉన్నది. ఆ తర్వాత వరంగల్‌లో కూడా సింగిల్ డిజిట్ ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ఉన్నది. టోటల్ మనకు హైదరాబాద్‌లో 2, ఖమ్మంలో 4, మిగిలిన డిస్ట్రిక్ట్‌లలో మెదక్ అండ్ వరంగల్‌లో 1 వేకెన్సీస్ ఇచ్చారు. ఎవరైతే ఈ లోకల్ డిస్ట్రిక్ట్‌లో ఉండేవాళ్ళు దీని గురించి అప్లై చేసుకోవచ్చు. మనం మిగిలిన బ్యాంక్ లెక్కనే సేమ్ స్టేట్ గవర్నమెంట్ బ్యాంక్ కిందకి వస్తది. సేమ్ బ్యాంక్ జాబ్స్ మీరు చూసే ఉంటారు. లోకల్ బ్యాంక్స్ అవన్నీ మీరు చూసే ఉంటారు. మీకు ఐడియా ఉంటది. దీనికి అప్లై చేసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో చూసినందుకు థాంక్ యూ అండి. మన తెలుగు ఎక్స్ సర్వీస్‌మెన్‌కు షేర్ చేయండి. ఎవరికైతే ఒకరికన్నా ఇది లాభం వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు అప్లై చేసి ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటది. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.